సో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 స్టార్ట్ అవుతుంది, రిషికేష్ డే 2 వ్లాగ్. సో ఇప్పుడే మేమైతే ఫ్రెష్ అప్ అయినాము. సో కిందికి అయితే వెళ్తాము. అక్కడ రివర్ ఉంది, రివర్ దగ్గర కొంచెం ఫొటోస్ దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము. రిషికేష్ నీలకంఠ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ టెంపుల్ చూసుకొని అప్పుడు హరిద్వార్కి అయితే వెళ్ళిపోదాం. హరిద్వార్లో మానసదేవి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకొని మళ్ళీ నైట్ ఢిల్లీకి అయితే రిటర్న్. సో చూడండి, ఇదంతా మార్నింగ్ అనమాట. మార్నింగ్ వ్యూలో ఎలా ఉంటుంది ఏమనేది మొత్తం రిసార్ట్ చూడండి, చాలా బాగుంది. కొండలు ఇది అంతా, రివర్ చూడండి, రివర్. దీని పేరు నాకైతే గూగుల్లో సెర్చ్ చేస్తే రాలే. కొంచెం మీకు ఏమైనా తెలిసినట్టు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూఫోరిక్ రిసార్ట్ చూడండి, ఇది చాలా బాగుంది, పీస్ఫుల్గా. మొత్తం పిచ్చుకల్ సౌండే ప్లస్ వాటర్ సౌండే, ఏ సౌండ్ వినపడడం లేదు. ఎంత బాగుంది చూడండి, అంత ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్. ఎక్సలెంట్ వ్యూ. వర్త్ అన్నట్టు ఉంది. ఇప్పుడైతే మనం అక్కడ ముందరికి వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగేసి సో ప్యాకప్ అయితే వెళ్ళిపోదాం అంతే. సో చూడండి, ఇదంతా మౌంటైన్స్, మేఘాలు చూడండి, క్లౌడ్ మధ్యలో. సో మధ్యలో రివర్, మళ్ళీ ఇక్కడ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో పీస్ఫుల్గా నేచర్ని ఆనందిస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. మేమైతే ప్యాక్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నీలకంఠ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్. సో ఇది వచ్చేసి మనం రూమ్ వచ్చేసి చెక్అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ చెక్అవుట్ చేసిన తర్వాత మనం ఎక్కడికి అనేది అంటే నీలకంఠ టెంపుల్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో అక్కడికి దారి సర్చ్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని. సో మాస్క్ అయితే కట్టుకున్నాను, ఫుల్ డస్ట్ ఉంది ఇక్కడ ట్రావెల్ చేయడానికి. సో చెక్అవుట్ అయితే చేస్తున్నాము. సో యూఫోరిక్ రివర్ రిసార్ట్ చూడండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము నీలకంఠ టెంపుల్కి. సో ఇంకొక బైక్ అయితే అక్కడ వస్తుంది, నా బైక్ ఆల్రెడీ సెట్ అయిపోయినా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది రివర్ దాటడానికి, చూపిద్దామని మీకు ఆగిన కొంచెంసేపు. సో కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుంది చూడండి వ్యూ, ఇక్కడ చాలా బాగుంది. అసలు రివర్ మనం దాటేయాలి ఇప్పుడు, ఆ రివర్ దాటేసి మొత్తం వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ వ్యూ చూడండి, అదిరిగిపోయింది. అక్కడ చూడండి కొండలు అంతా. Subscribe to this channel and hit a bell icon. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము బ్రిడ్జ్ దగ్గర అయితే లొకేషన్ చూసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట నీలకంఠ టెంపుల్కి. మళ్ళీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత గ్రీనరీ, చాలా బాగుంది. అంత మౌంటైన్స్ చుట్టుపక్కల అంతా, ఇదంతా ఘాట్ సెక్షన్ లాగా ఉందన్నమాట. మొత్తం కొండ ఎక్కుతున్నాము ఇప్పుడు, రోడ్ మొత్తము చూస్తాం కదా. ఇప్పుడు పైకి అయితే ఎక్కుతున్నాము మనము. చూడండి, అంతా చుట్టుపక్కల మొత్తం కొండలే అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదే దారిలో దారి మొత్తము చూడండి, చిన్న గ్యాప్లో మొత్తం కొండలే అంతా. పక్కనేమో లోయ ఉంది, చూస్తాను కదా ఎంత పెద్ద కొండలు చూడండి. ఇదంతా ఉత్తరాఖండ్లో ఒకటే సాధ్యం అనమాట, మొత్తం ఈ కొండలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కార్ అయితే లోయలో పడిపోయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ DL4EAC6692. సో చూడండి ఎంత పైనకు ఉందో. ఇది కొండ, ఇది రోడ్ అనమాట. సో ఇలా వెళ్ళిపోయినట్టు ఉంది పూర్తిగా మొత్తం కిందికి. బొమ్మని ఫుల్ తాగేసి కొట్టినట్టున్నాడు, అది కిందికి పోయి అక్కడ చొరబడింది. చాలా రోజులైంది అది కింద పడి. అందుకే చాలా సేఫ్టీగా రండి, కొంచెం నిదానమైనా పర్లేదు, డెస్టినేషన్కి రీచ్ అవుతారు. సో ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అంటే నిదానంగా వచ్చి డెస్టినేషన్ రీచ్ అయ్యి మీరు కూడా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఇప్పుడు నేను వచ్చే దారిలో చూపిస్తున్నాను మీకు. సో కెమెరా అయితే బ్యాక్ సైడ్ పెట్టి నేను బైక్ వెనకాల అయితే వస్తున్నాను. చూస్తున్నాను కదా వ్యూ చూడండి, రోడ్ ఎలా ఉంది, అంతా చుట్టూ అంతా
మలుపులు తిరగాలి. సో రోడ్ అయితే కొంచెం సరిగా ఉంది, కొంచెం సరిగా లేదు. సో నిదానంగా రావాలన్నమాట నీలకంఠ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే. దగ్గరికి అయితే వచ్చేసాము నీలకంఠ టెంపుల్ దగ్గరికి అయితే. సో ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ తర్వాత మనకి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం 5 మినిట్స్ వరకు రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇది వచ్చేసి నీలకంఠ టెంపుల్కి ఆర్చి అనమాట. ఈ వేలోనే వెళ్ళాలి నీలకంఠ టెంపుల్కి. బైక్స్ అయితే పార్క్ చేసాం అనమాట. ఇక్కడ లాస్ట్ ఒకటి, అలాగే ఇక్కడ లాస్ట్ ఒకటి. ఇదంతా బైక్ పార్కింగ్ నీలకంఠ టెంపుల్కి. సో ఇప్పుడు బైక్ అయితే పార్క్ చేసాం కదా. సో పార్కింగ్కి అయితే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి లాస్ట్ వెళ్ళేటప్పుడు మనకి చూపించమంటారు ఆ స్లిప్ అనేది. సో ఇదంతా పూజ సామాగ్రి అనమాట. సో ఎంట్రన్స్ చూడండి ఎలా ఉంది అనేది. అంతా షాపింగ్ ఏరియా స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో హాస్పిటల్ ఉంది. రైట్ ఫర్ ఎలిమెంటరీ హోటల్స్, ఇది ఫుడ్ కోర్ట్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అనమాట. సో ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర ఎలా ఉంది చుట్టుపక్కల మొత్తం. అలాగే చెప్పులు పెట్టాలి బయటనే. సో పూజా సామాగ్రీస్ అవన్నీ అమ్ముతారు ఇక్కడ బయటనే అనమాట. తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇది ఎగ్జిట్ అంట, ఇది ఎంట్రన్స్ అన్నంట. సో ఇప్పుడే మేమైతే వాటర్ అయితే తీసుకున్నాము దేవునికి, శివుడికి. శివలింగం పైన పోయాలన్నమాట. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యింది టెంపుల్ లోపల అనమాట ఇది. సో ఇలాగే కొంచెం ముందరికి స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనం చూద్దాము ఏమొస్తుందనేది. చూస్తున్నారు కదా, అంతా పూజా సామాగ్రినే అమ్ముతారు. సో షాపింగ్ ఏరియాలో కూడా సో చిన్న పిల్లలవి చిన్న బొమ్మలు అమ్ముతారు. ఇక్కడంతా లోపల హోటల్స్ ఉన్నాయి, బాగా ఫెసిలిటీ ఉంది. హోటల్స్, టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ అంతా. లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మెట్లు ఎక్కాలి మనము. ఫుల్ క్రౌడ్ ఉంది, లైన్ అయితే ఉందన్నమాట. క్యూ చాలా పెద్దగా ఉంది. మీకు చూపిస్తాను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా. మందిర్ ప్రవేశ్, ది ఎంట్రన్స్. లోపల మందిర్ ప్రవేశం చూడండి. సో అక్కడ చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడైతే చూడండి అంతా హిందీలో బోర్డు అయితే రాశారు. నాకు హిందీ రాదు, కొంచెం మీకు ఏమైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడంతా చుట్టుపక్కల మొత్తము టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము. చూద్దాం ఎంత టైం అవుతుంది అనేది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి 9:45 అవుతుంది. కొంచెం లైన్ అయితే మూవ్ అయ్యి లోపల వరకు అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, శివుడి ఫోటో పెట్టారు, సేమ్ అలానే ఉంటుంది. వెళ్ళి దర్శనం అయితే చేయించుకొని వచ్చాము. సో చూడండి అంతా దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. సో క్యూ లైన్ పెద్దగా ఉన్నా కూడా త్వరగా అయిపోయింది. సో ఇతను ఎవరో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాము, అయిపోయింది మళ్ళీ దర్శనము. సో ఇది చూడండి లోపల టెంపుల్. సో చూసారు కదా నీలకంఠ టెంపుల్ లోపల. సో చాలా బాగా జరిగింది దర్శనం అనేది. సో నీలకంఠ మహాదేవ్జీ చూడండి, హిస్టరీ ఇక్కడ ఉంది టెంపుల్ది. అలాగే ఇక్కడ చూడండి ఎంత హైట్లో ఉంది అనేది. ఉత్తరాఖండ్ టూరిజం 28 కిలోమీటర్స్. సో ఎగ్జిట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఎగ్జిట్ అది ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే షూస్ వదిలామో అక్కడికి అయితే వెళ్ళిపోతాము. చూడండి ఇది ఎగ్జిట్, ఇది చూడండి ఎగ్జిట్ అయిపోయాము. ఇప్పుడే షూస్ దగ్గరికి వచ్చేసాము డైరెక్ట్గా. షూస్ వేసుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి. ఇప్పుడు మేమైతే బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి ఫస్ట్ మనకి బైక్ అయితే రిటర్న్ ఇచ్చేయాలి. 11:30కి టైం లైన్. సో బైక్ ఇచ్చేసి మళ్ళీ హరిద్వార్కి అయితే రీచ్ అయిపోవాలి. అక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్ చూసుకొని ఈవినింగ్ మనకి ఢిల్లీకి అయితే బస్సు ఉంది. సో బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో వెనకాల షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ కూడా చేయండి.
రుద్రాక్షలు అలాగే దేవునివి విగ్రహాలు కూడా ఉన్నాయి. తీసుకునే వారు తీసుకోవచ్చు. సో పార్కింగ్ దగ్గర బైక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బైక్ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయేది. అసలుకి వెళ్ళేటప్పుడు మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు వెహికల్స్ అయితే ఏం లేవు, తక్కువగా ఉండే. సో ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది వెహికల్స్ అన్నీ. బాయ్ బాయ్ నీలకంఠ టెంపుల్. సో ఇప్పుడే ఇక్కడ స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాము, కూల్ డ్రింక్స్ తాగేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. సో ఇప్పుడు పిలియన్గా నా పొజిషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఒక పక్క కెమెరా, ఒక పక్క బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాము. నిన్న నైట్ మనము స్నాక్స్ కోసం ఆపాము కదా ఇక్కడ. సో ఇక్కడైతే ఆపాము. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వెళ్ళిపోతే మనకు బ్రిడ్జ్ ఉంది. ఆ రైట్ సైడ్లో వెళ్ళిపోయి రిషికేష్కి అయితే 10 కిలోమీటర్స్లో బయలుదేరుతాము. 10 కిలోమీటర్స్లో ఉంటాం అనమాట. అక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మేము వచ్చేసి బైక్స్ అయితే ఇవ్వాలి కాబట్టి బైక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఈ రోడ్ అయితే చూస్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రోడ్లో వచ్చి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. సో చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ చూస్తున్నారు కదా, కింద గంగా రివర్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ గంగా రివరే, చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. సో ఇప్పుడు నేనైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నా. సో డ్రైవింగ్ చేయాలి కాబట్టి మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను నేను దిగిన తర్వాత. రిషికేష్ వచ్చేసి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. చూస్తున్నారు కదా బోర్డు. బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. బైక్స్ తీసుకున్నాం కదా. సో బైక్స్ అంటే హెల్మెట్స్ అయితే లోపల పెట్టేసాను. బైక్ రిటర్న్ ఇవ్వడానికి అన్న అయితే వచ్చి చెక్ చేసుకొని, ఇక్కడ ఉన్నా కదా అన్న అయితే వచ్చి చెక్ చేసుకొని తీసేసుకుంటాడు కీస్. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా జాగ్రత్త బైక్ తీసుకొని వెళ్ళి అంతా ట్రిప్ కంప్లీట్ చేసుకొని మొత్తం అయిపోయింది. అన్నతే హ్యాండ్ ఓవర్ చేసాము. న్యూ గాయ్ అన్న అయితే చాలా బాగా హెల్ప్ చేశాడు మాకు అంతా మొత్తము బైక్స్కి అంతా. Please do subscribe brothers for channel. My company name is Chauhan Adventuring. Please come and visit our company and take like scooters, bike rides, rafting and all things. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. My pleasure. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. సేమ్ నిన్న లంచ్ చేసాం కదా అదే చోటనే చోటివాల వెనకాల సైడ్లో ఉంది. టిఫిన్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది అనేది మీకు డెస్టినేషన్ చెప్తాను. సో ఇప్పుడే బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం హరిద్వార్కి. జానకి సేతు ఇది, ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ చూడండి. వచ్చేసి రామ్జోల్ అనమాట, రామ్జులా ఈ బ్రిడ్జ్ పేరు. ఇక్కడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. ఇదంతా ఆటోస్ అనమాట, ఆటోస్ స్టాండ్. సో నా వెనకాల వచ్చేసి బోల్డ్ని ఆటోస్ ఉంటాయి. అక్కడే అనుకుంటా ఆటోస్ ఉన్నాయి, కానీ అక్కడ కాదంట, ఇంకా కొంచెం ముందరకు వెళ్ళాలంట. వెళ్ళిన తర్వాత మేము ఆటో పట్టుకొని హరిద్వార్ కింద వెళ్ళిపోవాలి. ఆటో ఎక్కిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, నేను బ్లాగ్ అయితే చేయలేకపోతున్నాను. ఇప్పుడే ఆటో అయితే దొరికింది, ఆటోలో వెళ్ళిపోతున్నాము ఇప్పుడు హరిద్వార్కి. హరిద్వార్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంది, 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆటో అయితే దొరికింది, వెళ్ళిపోతున్నాము అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏం చేస్తామని చెప్తాను. ఏం
కనపడింది చూడండి 25 కిలోమీటర్స్ హరిద్వార్ ఉందన్నమాట. సో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనము. సో ఇప్పుడే ఇక్కడైతే ఆటో దిగేసాము హరిద్వార్లో. ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్ళాలి రోపే ద్వారా. సో పైన ఉంది రోపే ఉంది, రోపే కూడా చూపిస్తాను. ఈ రోపే వచ్చేసి మనకి మానసాదేవి టెంపుల్ వెళ్ళడానికి అన్నమాట. కింద నుంచి పైనకి టెంపుల్ పైన ఉంటుంది, మనం కింద నుంచి వెళ్ళాలి. సో మళ్ళీ మేమైతే ఆటో దిగేసి ఇక్కడ నుంచి ఆటో తీసుకుని వెళ్తున్నాము రోపే దగ్గరికి, సో టెంపుల్కి వెళ్ళడానికి. ఇప్పుడే మేమైతే అక్కడ దిగాము కదా నేషనల్ హైవే దగ్గర. సో రిషికేష్ నుంచి హరిద్వార్కి మాకు 8 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. సో మళ్ళీ అక్కడ నేషనల్ హైవే నుంచి ఇక్కడికి అయితే రోపే అంటే మానసాదేవి టెంపుల్ రోపే దగ్గరికి అయితే 150 ఛార్జ్ చేశారు 4 మెంబర్స్కి. సో ఇదే అనమాట ఆటో. సో ఇక్కడ డౌన్కి అయితే వెళ్ళిపోవాలి, దగ్గర ఉంది కదా వే ఆఫ్ అని రోపే అని. సో అక్కడికైతే కిందకి వెళ్ళిపోయి మనం రోపే మాట్లాడుకొని ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. రోపే అయితే కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం కిందకి. మా మానసాదేవి ఉదర్ హతోలా టికెట్ కౌంటర్ ఇక్కడ కింద. సో వెనకాల మొత్తం అంతా మానసాదేవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అంతా షాపింగ్ ఇదంతా షాపింగ్ ఏరియాలో నడుస్తున్నాం ఇప్పుడు రోపే దగ్గరికి. రోపే దగ్గరికి వెళ్ళాలంటే ఈ షాపింగ్ ఏరియా మొత్తం దాటేసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది చూడండి రోపే టికెట్ కౌంటర్ అని. సో ఇక్కడ వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ లోపల. సో టికెట్ ప్రైజెస్ కూడా టైమింగ్స్ అలాగే చూడండి. టికెట్ రేట్ చాలా ఉంది. సో బేస్ రేట్ అలాగే ఉన్నాయి కదా. చుట్టుపక్కల వచ్చేసి ఇలా ఉంది అంతా. ఎవరో అయితే లైన్లో అయితే నిలబడ్డాడు టికెట్ తీసుకోవడానికి రోపేవి. చూడండి రోపేకి టికెట్స్ అయితే తీసుకున్నాము టోటల్గా 796. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము లోపలికి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అనమాట. సో ఇప్పుడే ఎక్కడైతే చెకింగ్ చేశారు బ్యాగ్స్ అన్ని, చెకింగ్ చేసిన తర్వాత అందరూ లోపల పంపేశారు. వితౌట్ ఎనీ డ్రోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. డ్రోన్ లేకుండా లోపలికి అయితే రావాలి. కెమెరాస్ అయితే ఉంటే అలో చేస్తారు. సో డ్రోన్స్ కానీ ఏవి ఫైర్ అంటే లైటర్స్ కానీ అగ్గిపెట్టలు కానీ అలాంటివి అయితే అలో లేదు. సో ఇప్పుడు మన పక్కన ఉన్నాయి కదా చూస్తారు కదా ఇవే కార్స్, కేబుల్ కార్స్. సో పైనకి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో వైడింగ్ హాల్ చూడండి. క్రౌడ్ వచ్చింది మొత్తం ఫుల్ క్రౌడ్. సో మాకైతే 64 నెంబర్ వచ్చింది. ఇక్కడ వెయిటింగ్ నెంబర్ వచ్చేసి 53 నడుస్తుంది. సో చూడండి మేము కూడా ఎంత రోపేకి పైన దర్శనం తీసుకునే వాళ్ళకి ఎంత. సో ఇవన్నీ గేమ్స్ పెట్టారు. नए नए एडवेंचर शो दिखाई जाएंगे और वो 12 का आनंद लीजिए. కూర్చొని అయితే రెస్ట్ అయితే తీసుకుంటాము. ఆయనకి నా బ్రో ఉన్నాడు కదా అలాగే ఉన్నారు. ఇంకా 57 నెంబరే వెయిటింగ్ నెంబర్. సో ఇప్పుడు వెయిటింగ్ నెంబర్ 63 నెక్స్ట్ మనదే అనమాట 64 వస్తేనే ఇక్కడ ఎంట్రీ గేట్ తీయడు. అక్కడ ఎంట్రీ గేట్ లోపలికి వెళ్ళిపోవాలి. नेक्स्ट वेटिंग नंबर 64 64 नंबर के आदमी प्रवेश द्वार में पहुंचा. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా పోవాలి. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టర్న్ అవ్వాలి, స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం దూరం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి మనము. అక్కడికి ఇంకా మనం వచ్చేసి లోపలికి వెళ్ళాలి అక్కడ సైడ్. ఇక్కడ వచ్చేసి దర్శనంకి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరివి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఫోటో దిగేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఫోటో షూట్స్ అయితే ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్న తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళాలి. స్టాఫ్ వాళ్ళకి చెకింగ్ ఇది రిసెప్షన్. సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూడండి ఇదంతా ఈ రోప్వే గురించి. 3 మినిట్స్ టోటల్. మొత్తానికి మా టర్న్ అయితే వచ్చింది. కేబుల్ కార్ అయితే వచ్చేసింది అనమాట. సో కేబుల్ కార్లో మనము 4 మెంబర్స్ అయితే కూర్చోవాలి. సో ఈ ట్రావెల్ టైం వచ్చేసి టోటల్గా 6 మినిట్స్ అప్ అండ్ డౌన్. సో అప్ వచ్చేసి 3 మినిట్స్. సో ఇప్పుడైతే మేమైతే చూడండి స్టార్ట్ అయిపోతున్నాము.
అయితే వెళ్తాము ఇప్పుడు మానసాదేవి టెంపుల్ దగ్గరికి. సో మొత్తం వచ్చేసి మీకు చూపించాను కదా ఎన్ని మీటర్స్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది. అన్న వాళ్ళు చూడండి ఇప్పుడు జూ చూడండి చాలా ఉంటుంది అసలుకి. సో అక్కడ నుంచే మనం వచ్చింది హైవే, నేషనల్ హైవే. అమ్మో మెట్లు కూడా ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ లో. ఇది కూడా కదా చూడండి, అంతా నడకదారి అదంతా. అయిపోయింది అనమాట. 3 minutes పట్టింది కింద నుంచి పైకి రావడానికి. అక్కడ కింద దిగిన తర్వాత పైకి అయితే వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ చూడండి, క్యూ లైన్ అంతా. చూడండి మంది టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ పూజా సామాగ్రిలు ఉన్నాయండి. సో ఇప్పుడే వెనకాల అయితే చెప్పులు అన్నీ పెట్టేసాము. లోపలికి అయితే వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. సో ఇదే ఎంట్రన్స్, టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. अपनी अपनी दाहिने हाथ से एक एक फूल बाकी दान दक्षिणा चरणों में डालते चलेंगे. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఒక రాయి పైన చెక్కినారు, చూస్తున్నారు కదా మీరంతా. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా పైనకి వచ్చాము. సో టెంకాయలు అయితే ఇక్కడ కొడుతున్నారు. సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారిని చూపిస్తాం మీకు, చూడండి. మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. చూస్తారు కదా అమ్మవారిని అయితే. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ, అంతా జనాలు అంతా దొబ్బేస్తున్నారు క్రౌడ్ ఫుల్ ఉన్నందుకు. సో నేను అయితే ఇప్పుడు కిందికైతే వెళ్ళిపోతున్నాను. అయితే వెళ్ళి దర్శనం అయితే చేసి వచ్చాము, అయిపోయింది. సో ఇప్పుడు మేము బయటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇలా వెళ్ళాం కదా ఎంట్రన్స్. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయ్యాము చూడండి. సో మనం చెప్పల దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, చెప్పలు చేసుకొని మళ్ళీ రిటర్న్ రోప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోవాలి మనము. షూస్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడు రోప్ దగ్గరికి అయితే పైన వెళ్ళిపోతున్నా. ఇది సేమ్ సో మళ్ళీ ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయినట్టు వాళ్ళకి ప్రూఫ్ అనమాట. సో కింద కూడా మళ్ళీ చెక్కింగ్ జరిగింది. పైన కింద నుంచి వచ్చేటప్పుడు చెక్కింగ్ జరిగింది, అలాగే ఇక్కడ కూడా దర్శనం అయిపోయినాక కూడా మనకు చెక్కింగ్ జరిగింది. ఇక్కడైతే స్నాక్స్ అయితే తినడానికి అయితే వచ్చాము. ఇప్పుడే రబ్డీ అయితే తీసుకున్నా, స్వీట్ అనమాట ఇది. సో బాగుంది స్వీట్ టేస్ట్. సో చూడండి ఇదంతా రోపే ఎగ్జిట్ అనమాట. సో కిందికి వెళ్ళడానికి ఎంత క్రౌడ్ ఉంది చూడండి. ఇక్కడికే వచ్చాము లాస్ట్ నుంచి వెళ్తాం కదా. సో మళ్ళీ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ పోయి మళ్ళీ తీసుకొని ఇది అవుకోవాలి. సో ఒక 40 minutes తర్వాత దగ్గరికి అయితే వచ్చాము, రోపే దగ్గరికి అయితే. లాస్ట్ అనమాట, అంతా చుట్టూ తిరిగి వచ్చాము దగ్గరికి. 40 minutes పట్టింది రావడానికి. ఫస్ట్ లైన్కి అయితే రీచ్ అయిపోయాము.
మళ్ళీ అక్కడ సైడ్ ఒకటే క్యూ లైన్ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు చూడండి క్యూ లైన్. మళ్ళీ ఇదంతా క్యూ తిరిగి మళ్ళీ అదంతా లాస్ట్ ఉంది ఎంట్రన్స్ క్యాబిన్ ఎక్కడానికి. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కడానికి క్యాబిన్. గంట సేపు లైన్లో నిలబడి కాళ్ళు నొస్తున్నాయి. స్లోగా వెళ్తే బాగుంది. మనం ఇప్పుడు పైన నుంచి అయితే కిందికి అయితే వెళ్తున్నాము రోప్వే ద్వారా. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. మొత్తం గంగా రివర్, మొత్తం సిటీ, మొత్తం హరిద్వార్ చాలా బాగా కనబడుతుంది కదా. సో మొత్తం అంతా చుట్టుపక్కల చెట్లు, ఫారెస్ట్ లాగా ఉంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇంకా పైకి వెళ్తే ఇంకా థ్రిల్ ఉంటుంది. సో ఇప్పుడే రీచ్ అయిపోయాము కిందకి. పైనుంచి అప్రాక్సిమేట్గా 3 minutes పట్టింది. ఎగ్జిట్ అయితే అయ్యాక మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రోపే కిందకి వచ్చాక రోపే నుంచి చూసారు కదా మొత్తం షాపింగ్. అవతల సైడ్ ఇవతల సైడ్ మొత్తం షాపింగ్ అనమాట. ఇదంతా హరిద్వార్. ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నాము, బాదం పాలు. సో టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా స్ట్రీట్ మార్కెట్ ఉంది. సో కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము, బాదం పాలు. ఇది గన్స్ చూడండి. देखिए पेलेट्स है ना. हाँ पेलेट्स हैं. ये आपको व्हाट्सएप पर बता दें.